ఈ మధ్య ఏందో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇంకా ఏదొచ్చినా తట్టుకోవాలంటే మనకి మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఉండాలి అని కరోనా వచ్చి గట్టిగా చెప్పిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా మనందరి ఇళ్లలో ఉంటాయి. ఇంకా వీటన్నిటిని కూడా మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా వీటన్నిటిని కూడా మిక్సీలో వేసి కొంచెం బరకగా పట్టుకోవాలి. అందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న బెల్లంని కూడా వేసి మళ్ళా మిక్సీ పట్టాలి. ఇంకా అప్పుడు అది ఇది మంచిగా కలుస్తుంది అన్నమాట. ఇంకా మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. ఇవి పిల్లలకి డైలీ ఒకటి స్నాక్స్ లాగా ఇవ్వండి, ఇష్టంగా తింటారు. లడ్డు చేయాలంటే ఖచ్చితంగా ఇవే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిదైతే చాలు దాన్ని ఎలాగో అలా కన్వే చేసేసి పిల్లలకి పెట్టాలి. అలానే మనము కూడా తినాలి. ఈ చలికాలం పిల్లలకి పెద్దలకి ఎక్కువగా జ్వరాలు, దగ్గులు, జలుబులు వస్తుంటాయి. మనం అంటే ఎలానో అలా అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలకు ఫుడ్ అసలు తినరు. సో ఇలా లడ్డు చేసి పెట్టండి, మంచిగా తింటారు. కానీ కొన్ని సార్లు మనం ఏం పెట్టినా వాళ్ళు ఏం తిన్నా కొని వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఆపలేము. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని. అంతైనా కాదా, మీరేమంటారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.